హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు మామిడికాయ ముక్కలతో అల్లం పచ్చడి పెట్టేసుకుందాం. ఇవేంటంటే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు 3 గ్లాసెస్ అయ్యాయి. వాటిల్ని సిమ్లో పెట్టి స్టవ్ మీద ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో చూసుకుని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి సిమ్లోనే ఉంచి వేయించుకుంటూ ఉంటే మనకి ఇలా మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. 1 గ్లాస్ వరకు అల్లం ముక్కలు పడతాయి. వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. వాటిని తర్వాత పేస్ట్ చేసుకోవాలి. 1 గ్లాసున్నర వరకు బెల్లం పడుతుంది. 1 గ్లాస్ వరకు వెల్లుల్లిపాయలు పడతాయి. వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకుని అందులో కలిపేసుకోవాలి. 1 గ్లాసు ఉప్పు పడుతుంది. 1 గ్లాసు వరకు కారం పడుతుంది. ఉప్పు కారం అనేది మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని అలా ఉంచేయాలి ఒక రోజంతా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మనం దాన్ని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకుని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుని మనం వాడుకోవచ్చు. ఇలా మనకి చింతపండు ప్లేస్లో మామిడికాయ ముక్కలతో అల్లం పచ్చడి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. నచ్చితే చేసుకో.